శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 79వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. నిసర్గ క్షీణస్య స్తనతట భరేణ క్లమజుషు నమన్మూర్తే నారీతిలక సనకైశ్చుచ్యత ఇవ చిరందే మజ్జస్య త్రుటిత తటినీ తీరతరుణా సమావస్తాస్తేమ్నో భవతు కుశలం శైలతనయే. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపుని శ్రీమాత యొక్క నడుము యొక్క వైభవాన్ని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వివరించారు. ఈ శ్లోక పారాయణం వలన జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ యొక్క స్థితిగతులు ఉపాసకునికి మనోగతము అవుతాయి. ఆచార్యుల వారి భావన. హే గిరికుమారి, హే నారీ తిలకమా, స్వభావము చేతని సన్నబడి ఉండి స్తనభారము వలన అలసిపోయి వంగిన నీ నడుము మెల్లగా తెగిపోవుచున్నదు అనునట్లున్నదియు, తెగిపోయిన ఏ గట్టు మీద ఉన్న తెగిపోయిన ఏటిగట్టు మీద ఉన్న చెట్టు యొక్క స్థితిని పోలియున్న నీ నడుము భాగమునకు చిరకాలము కుశలము అగుగాక. ఇక అంతరార్థమేమనగా, మానవ జన్మ యొక్క ధ్యేయము యోగిగా జీవించడం. నిరంతర ఆత్మ సంయమంతో జీవించే వ్యక్తే యోగి అనబడు. యోగి యొక్క జీవితం సన్నగా వంగి అనగా యోగి ఆకారం వంగటం కాదు. ఇది ఎలా అంతర్గతంగా ఉండాలంటే, జగన్మాత నడుము తెగిన ఏటి ఒడ్డున ఊగిసలాడే చెట్టు యొక్క స్థితిని పోలి ఉంటుంది. అనగా యోగ సాధన చేసే బాధ్యతలను విస్మరించడానికి కాదు. యోగ సాధన చేసేది బాధ్యతలను విస్మరించటానికి కాదు. బాధ్యతారహితంగా ఉండి ఇతరులను విమర్శించటం కూడా కాదు. బాధ్యతాయుతంగా తనకు నిర్దేశించిన మానవ జీవిత కర్మలను నిర్వహించడమే యోగ సాధన. ఇది సంయమనంతో జరుపుకోవాలి. తేడా వస్తే ఏటిగట్టు వద్ద వంగిన చెట్టు నీటి వరద ప్రవాహంలో పడిపోయి కొట్టుకుపోయినట్లు సంసార చక్రంలో పడిపోయి అందులోనే జన్మ జన్మలలో తిరుగుతూనే ఉంటారు. భగవతి నడుము క్షేమంగా ఉండాలని శ్లోక యొక్క ప్రార్థన అయి ఉన్నది. భగవతి నడుము తునిగినచో సకల జగద్విలయ హేతువు అవును. అందువలన జగత్ క్షేమం కొరకు ఆచార్యులు వారు ఈ కోరిక ఈ శ్లోకం ద్వారా తెలియచేయుచున్నారు. భగవతి నడుము అతి సూక్ష్మము, అతి సారస్వతము.
లలితా సహస్రంలో లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమ అని హయగ్రీవులు వారు భగవతిని స్తుతించారు. నూగారు అనడి తీగను బట్టి ఆధారముగా ఉండు స్థితి కలిగి లక్ష్యముగా ఊహింపదగియున్న నడుము కలది. సన్నని నడుము గలది అంబిక. పతివ్రత స్త్రీ సాముద్రిక లక్షణము ఇది. కంటిచే చూడదగిన నూగారు తీగకు ఆధారమగుటచే ఊహింపదగిన నడుము కలది. అనగా నడుము ఉన్నదా లేదా అని సందేహము కలిగి అచట పుట్టిన నూగారుచే నడుము కలది అని ఊహించబడుచున్నది. అనగా భగవతి నడుము మిక్కిలి సూక్ష్మమైనదని భావము. స్పష్టముగా కనిపించు అవిద్యావిష్ట జీవరాశికి కూడా ఆధారభూతమై మాయాతీతమైన దాని ఊహింపతగిన అవకాశము కలదని గూఢార్థము. మరలా స్పష్టముగా కనిపించు అవిద్యావిష్ట జీవరాశికి కూడా ఆధారభూతమైన మాయాతీతమైనదని ఊహింపతగిన అవకాశము కలదని గూఢార్థము. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్చయన్మయి అపరాధ పరంపరావృతం నహి మాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.